వెల్కమ్ టు న్యూస్ 18. విశాఖలో పర్యావరణం పరిరక్షించేందుకు ప్లాస్టిక్ వాడకుండా ఇప్పటికే జీవీఎంసీ అధికారులు అనేక రీతిలో అవగాహన కల్పించారు ప్రజలకి. అయితే ఇక్కడ రైతు బజార్లో 10 రూపాయలు ఇస్తే ఈ మిషన్లో మనకి క్లాత్ బ్యాగ్ అనేది ఇస్తుంది. ఎలా వస్తుంది ఏంటనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తారండి. నా పేరు రవికుమార్ అండి. ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారు, ఇది ఎలా పనిచేస్తుంది సార్? ఇది ప్లాస్టిక్ ఆపడానికి గుడ్డ సంచులు పెట్టారు సార్. ఇక్కడ ఇందులో 10 రూపాయలు నోటు పెట్టినా, 5 రూపాయలు కాయిన్లు వేసినా, 10 రూపాయలు కాయిన్ వేసినా మనకి లెఫ్ట్ సైడ్ నుంచి కవర్ వస్తుందండి. పబ్లిక్ తెలియడానికి ఇది ఆ ప్లాస్టిక్ ఆపడానికి ఇవన్నీ మాట. స్కానింగ్ కూడా ఉందండి, స్కానింగ్ కూడా ఉంది, కాయిన్స్ కూడా ఉంది. ఇది ఆపరేటింగ్, ఈ లైటింగ్ బ్లింకింగ్ ఉంది కదండి, ఇది ఆగిపోతే ఎవరు కూడా ఇంక వర్కౌట్ అవ్వదు. ఇది రన్నింగ్, ఈ లైటింగ్ బ్లింకింగ్ అవుతుంది కదండి, ఇది రన్నింగ్ అయినట్టు అండి. స్కానర్ కూడా ఇక్కడ ఉందండి. 10 రూపాయల నోటు పెట్టడానికి ఇదండి. కాయిన్స్ అయితే ఇక్కడ. అయితే ఎవరైనా బ్యాగ్ తీసుకోకపోతే ఇక్కడ తీసుకోవచ్చండి. ఇక్కడ బ్యాగ్ బజార్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా బ్యాగ్ తెచ్చుకోలేదంటే పొరపాటున ఇక్కడ 10 రూపీస్ ఏటీఎంలో పెట్టితే ఆటోమేటిక్గా బ్యాగ్ మొత్తాన్ని హ్యాండ్కి ఇస్తున్నారు. అయితే క్లాత్ బ్యాగ్ అనేది ఎందుకు పెట్టారండి? ప్లాస్టిక్ పూర్తిగా నిర్ధారణ చేయడానికండి. చూసారు కదండి, ఎన్నో పశువులు చచ్చిపోతున్నాయి ప్లాస్టిక్ తిని. అవన్నీ కూడా ఆపడానికి క్లాత్ కూడా మంచిదే కదా. ప్లాస్టిక్ వల్ల మనకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. జీవీఎంసీ వాళ్ళు మంచి పద్ధతిలో మంచి టైం తీసుకొని చాలా పద్ధతిగా పెట్టారండి. థ్యాంక్ యూ అండి జీవీఎంసీ వాళ్ళకి. బజార్కి ఎవరైనా వస్తారు కానీ పబ్లిక్ అందరూ కూడా వచ్చి ఇక్కడ కవర్ తెచ్చుకోకపోతే ఇక్కడికి వచ్చి చాలామంది కవర్స్ ఇవే తీసుకుంటున్నారండి. పబ్లిక్ అలవాటు పడిన తర్వాత ఈ కవర్ సైజు పెరుగుతుందండి. పర్లేదండి, ఇంకో అలవాటు పడుతున్నారు. ఇప్పుడే ఇంకో కొన్ని రోజులకి అలవాటు పడతారు.